నమస్కారం అండి. మహాభారతంలో నేడు 76వ అధ్యాయము అంశం యుధిష్ఠరుణ్ణి నిర్బంధించేందుకు విఫల యత్నం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ద్రోణుడు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించిన వెంటనే దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు సమాలోచనలు జరుపుతూ ఒక నిశ్చయానికి వచ్చి ద్రోణుడి వద్దకు వెళ్ళారు. ఆచార్య, యుధిష్ఠరుణ్ణి మీరు సజీవంగా పట్టుకుని అతన్ని మాకు అప్పగించాలి. మాకు మరేమీ అక్కర్లేదు. పూర్తిగా జయం కలగకపోయినా సరే ఈ పని నీవు మా కోసం నెరవేర్చితే మేం మిక్కిలి సంతోషిస్తాం అని చెప్పాడు దుర్యోధనుడు ద్రోణుడితో. ఇది విన్న ద్రోణుడు మిక్కిలి ఆనందించాడు. ఎందుకంటే పాండవులను చంపడానికి ఆయనకు ఇష్టం లేదు. తాను కౌరవుల పక్షాన ఉండి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నప్పటికీ, పాండవులను ఎదిరిస్తున్నప్పటికీ కుంతి కుమారులను మిక్కిలి ప్రేమించేవాడు. అందులోనూ నిర్మల హృదయుడైన యుధిష్ఠరుణ్ణి బాగా ప్రేమించేవాడు. కనుక దుర్యోధనుడు యుధిష్ఠరుణ్ణి సజీవంగా పట్టుకుని అప్పగించాలని కోరడం వల్ల ద్రోణుడి హృదయం తేలికపడింది. ద్రోణుడు దుర్యోధనుణ్ణి ఉద్దేశించి, దుర్యోధన, నీకు శుభం కలుగుగాక. నీవు కూడా యుధిష్ఠరుణ్ణి చంపకుండా ఉంటావా? ఈ విషయం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. నిజంగా యుధిష్ఠరుడికి శత్రువు లేడు. అందువల్లనే జనులందరూ ఆయనను అజాత శత్రువు అంటారు. ఇప్పుడు నీవు చేసిన నిశ్చయమే తగినది. నీవు కూడా అతన్ని చంపకూడదని సజీవంగా పట్టుకోవాలని కోరావో ఆ యుధిష్ఠరుడి కీర్తి 10 రెట్లు పెరుగుతుంది. యుద్ధంలో పాండవులను జయించి ఆ తరువాత వారికి రాజ్యాధికారం ఇచ్చి వారితో సఖ్యతగా శాంతిగా ఉండటానికి నీవు నిశ్చయించినట్లు అర్థమవుతున్నది. యుధిష్ఠరుణ్ణి సజీవంగా పట్టుకోవాలనే నీ కోరికను బట్టి నేను ఇలా అనుకుంటున్నాను. నిశ్చయంగా యుధిష్ఠరుడు భూమిపై ఉన్న వాళ్ళలో మిక్కిలి అదృష్టవంతుడు. దేవతలు అతడిపైన వాత్సల్యాన్ని జల్లుతున్నారు. అందువల్ల అతడు శత్రువు హృదయాంతరాల్లోకి కూడా జొరబడ్డాడు అన్నాడు ద్రోణుడు. అయితే యుధిష్ఠరుణ్ణి సజీవంగా పట్టుకోవడంలో దుర్యోధనుడి తలంపు ద్రోణుడి ఊహకు వ్యతిరేకంగా ఉంది. తన కోరికను చెల్లిస్తానని ద్రోణుడు వాగ్దానం ఇచ్చాడు. దీనితో దుర్యోధనుడు తన అంతరంగంలో మెదిలిన ఆలోచనను ఇలా వెల్లడించాడు. యుధిష్ఠరుణ్ణి చంపితే తనకేమీ మేలు జరగదు. పాండవులకు తన మీద మరింత క్రోధం పెరుగుతుంది. మునుపటి కంటే యుద్ధం మరింత ఘోరంగా జరుగుతుంది. ఇందులో తన సైన్యమంతా కూలిపోతుంది. యుద్ధం విడవకుండా 2 పక్షాల వారు పూర్తిగా చనిపోయే వరకు జరిగిన శ్రీకృష్ణుడు జీవించి ఉండి ద్రౌపదికి కానీ కుంతికి కానీ రాజ్యాధిపత్యం అప్పగించగలడు. అందుచేత యుధిష్ఠరుణ్ణి చంపితే ప్రయోజనం ఏముంటుంది? ఇలాగాక యుధిష్ఠరుణ్ణి జీవించి ఉండగానే పట్టుకుంటే యుద్ధంలో కౌరవులు సునాయాసంగా విజయం సాధిస్తారు. ఆ తర్వాత యుధిష్ఠరుడు మంచితనాన్ని, ధార్మికత్వాన్ని అనువుగా తీసుకుని అతడు క్షత్రియోచిత కార్యాలకు మర్యాద చూపడంలో వినుదీయనివాడు కనుక నిశ్చయంగా తాను మరలా అతన్ని జూదంలో ఇరికించి తిరిగి అడవులకు పంపవచ్చు. ఈ 10 రోజుల యుద్ధ ఫలితాన్ని చూస్తే ఇంకా పోరు సల్పడం కురువంశ నాశనానికే అన్నది విదితమవుతుంది. మా కోరికలు ఏమీ నెరవేరవు. తన అంతరంగాన్ని ఇలా ద్రోణుడి ముందు ఉంచాడు ఆ దుర్యోధనుడు. ఆ మాటలకు ద్రోణుడు ఖిన్నుడయ్యాడు. దుర్యోధనుణ్ణి తన హృదయంలోనే శపించాడు. ద్రోణుడు యుధిష్ఠరుణ్ణి పట్టిస్తానని దుర్యోధనుడికి వాగ్దానం చేశాడు అన్న వార్త వేగుల ద్వారా పాండవ సైన్యానికి చేరింది. పాండవులు దీన్ని తీవ్రమైన అంశంగా భావించారు. ద్రోణుడు తానెలా చేస్తానని వాగ్దానం చేశాడో దాన్ని అతని యుద్ధ నైపుణ్య గొప్పదనం వల్ల కానీ, శౌర్యం వల్ల కానీ సాధించగలడని భావించిన పాండవులు దీన్ని తీవ్రమైన అంశంగా ఎంచారు. దీనితో పాండవులందరూ చురుగ్గా వ్యవహరించి యుధిష్ఠరుణ్ణి సర్వదా రక్షించేలా తమ సైన్యాన్ని అప్రమత్తం చేశారు. యుద్ధ రీతులు, గమనాలు ఎలా మారుతున్నా యుధిష్ఠరుడిపై శత్రువులు అకస్మాత్తుగా దాడి చేయడం గురించి కూడా ఆలోచించి జాగ్రత్త పడ్డారు. కురు సైన్య ముఖ్య నాయకుడిగా నియుక్తుడైన మొదటి రోజు యుద్ధంలో ద్రోణుడు ఘనమైన ప్రావీణ్యాన్ని, బలాన్ని కనబరిచాడు. పాండవ సైన్యంలో తాను విహరిస్తూ ఎండు కట్టెల్ని అగ్ని దహించిన రీతిగా వారిని సైన్యాన్ని చంపేస్తున్నాడు.
ద్రోణుడి యుద్ధ చాతుర్యాన్ని చూసి యుద్ధ భూమిని మృత్యుదేవత రంగస్థలంగా మార్చాడని అందరూ అనుకున్నారు. దుష్టద్యుమ్నుడున్న దిశలోని సైన్యాన్ని 2 భాగాలు చేశాడు. పాండవ సైన్యంలోని గనులైన వీరులతో ద్వంద్వయుద్ధం జరిగింది. సహదేవుడికి శకునికి మధ్య మాయాయుద్ధం జరిగింది. వారి రథాలు ధ్వంసం కావడంతో నేలపైన 2 పర్వతాలు యుద్ధం చేస్తున్నాయా అన్నట్లు గదలతో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. భీముడికి వివింశతికి గొప్ప యుద్ధం జరిగింది. ఇద్దరి రథాలు విరిగిపోయాయి. నకులుడు శల్యుడితో పోరు సల్పాడు. శల్యుడు నకులుణ్ణి దెప్పి పొడిచినా ఎగతాళి చేసినా అతడు చేతిలో శల్యుని రథం ధ్వంసమైంది. శల్యుడు ఓటమితో అక్కడి నుంచి పారిపోయాడు. కృపాచార్యుడికి దుష్టకేతుడికి మధ్య పోరు జరిగింది. దుష్టకేతుడు ఓడిపోయాడు. సాత్యకి కృతవర్మ విరాట కర్ణుల మధ్య ద్వంద్వయుద్ధం జరిగింది. అయితే అభిమన్యుడు ఒక్కడే పైరవుణ్ణి, కృతవర్మను, జయద్రథుణ్ణి, శల్యుణ్ణి పరాజితుల్ని చేశాడు. అభిమన్యుడు తన కీర్తిని నిలబెట్టుకున్నాడు. శల్యుడు భీముడి మధ్య యుద్ధంలో శల్యుడు ఓడిపోయి యుద్ధభూమి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. కౌరవ సైన్యం ధైర్యం సడలింది. మరోవైపు పాండవ సైన్యం మరింత బలంతో కౌరవులను ఎదిరించి బెదిరికొట్టింది. ఇది చూసిన ద్రోణుడు యుధిష్ఠిరుణ్ణి ఎదిరిస్తే తన సైన్యానికి కొంత ధైర్యం కలుగుతుందని నిశ్చయించాడు. తన బంగారు వర్ణ రథాన్ని 4 గుర్రాలు లాగుతుండగా ద్రోణుడు యుధిష్ఠిరుడున్న దిక్కకు వెళ్ళాడు. యుధిష్ఠిరుడు ద్రోణుడిపై నిశితంగా బాణాలను ప్రయోగించాడు. ద్రోణుడు దీన్ని లెక్క చేయకుండా యుధిష్ఠిరుడి సమీపానికి వచ్చాడు. ద్రోణుడి బాణ పరంపరకు యుధిష్ఠిరుడి ధనస్సు విరిగింది. ద్రోణుడు యుధిష్ఠిరుణ్ణి సమీపిస్తుండగా దుష్టద్యుమ్నుడు ద్రోణుడికి అడ్డుపడ్డాడు. కానీ ద్రోణుణ్ణి నిలువరించలేకపోయాడు. ద్రోణుడు యుధిష్ఠిరుడికి మరింత దగ్గరగా వచ్చాడు. ఆ క్షణంలో అర్జునుడు కుప్పలుగా పడి ఉన్న ఏనుగుల కళేబరాల మీదుగా పడిపోయిన సైన్య రక్తపు ప్రవాహంలోంచి భూమి కంపించే రీతిలో రథంపై యుద్ధ భూమిలో ద్రోణుడున్న ప్రదేశానికి వచ్చాడు. అర్జునుడి గాంధీవం నుంచి బాణాల పరంపర వెలువడుతున్నట్లు ఆకాశమంతా బాణాలతో కప్పబడి చీకటి ఏర్పడినట్లు కనిపించింది. దీంతో ద్రోణుడు వెనక్కి తగ్గాడు. యుధిష్ఠిరుడు ద్రోణుడికి పట్టుపడలేదు. ఆ రోజుకు యుద్ధం నిలుపుదల చేశారు. కౌరవ సైన్యం తమ బసలకు నిరుత్సాహంగా వెళ్ళింది. పాండవ సైన్యంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. ఈ విధంగా 11వ రోజు యుద్ధం కూడా ముగిసింది. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.